So now balance sheet, balance of payments. So earlier already we discussed this balance of payments. Okay, so balance of payments is nothing but will record the economic transactions of one country to another country. మనం డిఫరెంట్ కంట్రీస్తో చేసే ఎకనామిక్ యాక్టివిటీస్ని మనం ఏం చేస్తాం, బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేస్తాం. దాంట్లో మనం బ్యాలెన్స్ షీట్ అనేది ఓకే సో ఎలా ఉంటుంది, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్, డెబిట్స్ అండ్ క్రెడిట్స్, అవుట్ఫ్లో ఫ్రమ్ ద కంట్రీ, ఇన్ఫ్లో టు ద కంట్రీ. ఓకే, మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎలా డబ్బులు వెళ్ళిపోతున్నాయి, వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి ఎలా డబ్బులు వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కటి యాక్టివిటీని రికార్డ్ చేసుకుంటాం. ఓకే, ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తాం. అంటే మనం వేరే కంట్రీస్తో అమ్మడం కొనడం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనము ఇక్కడ రికార్డ్ చేస్తే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. దానివల్ల మనకేం తెలుస్తుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వల్ల, అంటే మనం ఏ కంట్రీకి ఎక్కువ వస్తువులు అమ్ముతున్నాం అంటే లేదా వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తువులు కొంటున్నాం అంటే ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. ఓకే, సో ఇక్కడ టోటల్గా ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో అంటే హౌ మచ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంట్రీస్, హౌ మచ్ వీఆర్ పేయింగ్ టు ద డిఫరెంట్ కంట్రీస్, వీ కెన్ అండర్స్టాండ్. Okay, if we are paying more, that means our currency is okay, more of money is going to the foreign countries. That means we are depending on the foreign countries. మనం ఎక్కువ డబ్బులు పే చేస్తున్నాం, ఓకే, మనకి తక్కువ వస్తున్నాయి అంటే మనం ఎక్కువ వస్తువులని ఓకే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, తక్కువ వస్తువులని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతాయి, రిసిప్ట్స్ ఎక్కువ ఉంటాయి, రిసిప్ట్స్ తక్కువ ఉంటాయి, పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అప్పుడు దాని మీద సో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, మనం అంటే ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే మనం ఎక్కువ పేమెంట్స్ చేస్తున్నాం, మనకు తక్కువ రిసీప్ట్స్ వస్తున్నాయి అంటే మనం ఫారిన్ కంట్రీస్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. డిపెండ్ కాకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ఏం చేయొచ్చు, మెజర్స్ తీసుకోవచ్చు. ఓకే, సో అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని రికార్డ్ చేయడం వల్ల మనకి ఎన్నో తెలుస్తాయి. లైక్ ఓకే యూ కెన్ మార్క్స్ చూడండి. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని కంపేర్ చేస్తే మనకేమవుతుంది, ఇద్దరు ఇండివిజువల్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, వాళ్ళ మార్క్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇద్దరు మార్క్స్ని ఓకే పెట్టుకొని అబ్జర్వ్ చేస్తే ఒకరికి ఎక్కువ వచ్చాయి, ఒకరికి తక్కువ వచ్చాయి. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఓకే ఈ కంట్రీ బాగా చదువుతున్నాడు, బాగా చదవట్లేదు, ఈ సెక్టర్ అంటే ఈ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, ఈ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, సో స్కోరింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, సో ఇద్దరు ఏం చేస్తారు, ఆ అబ్బాయికి తక్కువ మార్క్స్ వచ్చాయి, నీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, అతను ఏం చేస్తాడు, ఎక్కువ ఫోకస్ చేస్తాడు చదవడానికి. సో ఏమట్లనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, సో మనం ఎవరిపైన ఎక్కువ డిపెండెంట్ అవుతున్నాం, ఏ వస్తువులని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వేటిని తగ్గిస్తే మనకి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, మన కంట్రీ డెవలప్ అవుతుంది అనేదాన్ని మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ద్వారా తెలుస్తుంది. సో డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్, డెబిట్స్ అండ్ క్రెడిట్స్ ఉంటాయి, అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ని రాస్తాం. ఓకే, సో balance of payments is accounting statement which records all the economic transactions with rest of the countries. మనం వేరే కంట్రీస్తో చేసే ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తాం. ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ మే బి విజిబుల్, ఇన్విజిబుల్, యూనిలాటరల్ పేమెంట్స్, క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్. అంటే విజిబుల్ అంటే గూడ్స్, ఓకే, సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ విల్ బి రికార్డెడ్. ఓకే, ఇన్విజిబుల్స్ అంటే సర్వీసెస్, ఓకే సర్వీసెస్, okay services, I am rendering my service here, it is invisible. Okay, so that services will be okay, invisible items will be recorded. Unilateral ante manam okay payments chestunnam, okay we are not getting any receipts, okay atlanti vaatini unilateral payments antam. Capital transfers, okay appulu ivadam leda appulu teesukodam, okay ledante capital goods and services ni purchase cheyadam, konadam, ammadam. Capital goods ante machinery ni ఓకే మెషినరీని అమ్మడం, కొనడం, లేదా వేరే కంట్రీస్లో ల్యాండ్ కొనడం, అమ్మడం, ఇట్లాంటివి చేస్తే సో క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. యూనిలాటరల్ పేమెంట్స్, యూనిలాటరల్ పేమెంట్స్ మీన్స్ ఓకే వీఆర్ మేకింగ్ ద పేమెంట్స్, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఫర్ అవుటర్స్. ఓకే లైక్ దాన్ని మనం ఫారెన్ రెమిటెన్సెస్ అంటాం. రెమిటెన్సెస్ అంటే లైక్ ఫారెన్ కంట్రీస్కి వెళ్తాం, ఓకే ఫారిన్ కంట్రీస్లో టూరిజం కోసం వెళ్తాం, అక్కడ ఖర్చు పెడతాం, మనకు ఏమైనా వస్తుందా, రిటర్న్ ఏమైనా వస్తుందా, రాదు. లేదా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుతారు, మనం ఏం చేస్తాం, ఓకే మన వాళ్ళు మన పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు పంపిస్తారు, ఓకే ఓన్లీ పేయింగ్, ఓకే దెర్ ఈస్ నో రిటర్న్ ఆఫ్ గుడ్ ఆర్ సర్వీస్ ఆర్ ఎనీథింగ్, దట్ ఈస్ కాల్డ్ యూనిలాటరల్. ఓకే సో యూ కెన్ సీ. ఓకే సో జస్ట్ as stated, okay what I stated, so there will be debit and credit. Debit means outflow, credit means inflow. Okay, so we can call it as receipts and payments. Okay, so
ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ అవుట్ఫ్లో. వెన్ వీ ఇంపోర్ట్ వీ పే ద మనీ, మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, సో అవుట్ఫ్లో. ఓకే, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, వెన్ వీఆర్ ఇంపోర్టింగ్ ద సర్వీసెస్ విల్ పే మనీ టు ద ఫారెన్ కంట్రీస్, సో అవుట్ఫ్లో. యూనిలాటరల్ ట్రాన్సాక్షన్స్ టు అబ్రాడ్, యూనిలాటరల్ జస్ట్ నౌ ఐ స్టేటెడ్, మన వాళ్ళు ఫారెన్ కంట్రీలో చదువుతున్నారు, మనం డబ్బులు పంపిస్తున్నాం. ఓకే, సో ఇట్ ఈస్ అన్ అవుట్ఫ్లో. ఓకే, సో విల్ రికార్డ్ ఆన్ ద డెబిట్ సైడ్. ఓకే, ఇన్కమ్ లైక్ రెంట్ పే టు అబ్రాడ్, మనము రెంట్ పే చేస్తున్నాం ఫారెన్ కంట్రీస్కి. ఓకే, అదేమవుతుంది, సో అవుట్ఫ్లో అవుతుంది. లెండింగ్ టు అబ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ టు అబ్రాడ్. ఓకే, లెండింగ్ టు అబ్రాడ్, మనం వేరే కంట్రీస్కి అప్పిస్తున్నాం. ఓకే, అప్పిస్తున్నప్పుడు ఏమవుతుంది, మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి సో డెబిట్ సైడ్ రాస్తాం. ఇన్వెస్ట్మెంట్, ఓకే, మనం వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మన కంట్రీ నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇట్స్ అవుట్ఫ్లో. నెక్స్ట్ క్రెడిట్ ఇన్ఫ్లో. క్రెడిట్ మీన్స్ ఇన్ఫ్లో అంటే మనకు డబ్బులు వచ్చేటి, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మన వస్తువులని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఫారినర్స్ మనకి పేమెంట్స్ చేస్తారు కాబట్టి ఇది రిసిప్ట్. ఓకే, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ సేమ్. ఓకే, సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తే రిసిప్ట్స్ వస్తాయి. యూనిలాటరల్ ట్రాన్సాక్షన్స్ టు అబ్రాడ్, అంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఓకే మన కంట్రీలో చదువుకోవడానికి వస్తే వాళ్ళు కూడా డబ్బులు పట్టుకొని వస్తారు కదా, సో దాన్ని యూనిలాటరల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అంటే మనం ఏమవుతుంది, ఇది కూడా మనకి ఇన్ఫ్లో, మన కంట్రీకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్లో. ఓకే, ఇన్కమ్ లైక్ రెంట్ రిసీవ్డ్, ఓకే మనం ఓకే అబ్రాడ్ వాళ్ళకి మన ల్యాండ్ రెంట్ ఇచ్చాం, వాళ్ళు మనకి ఏం చేస్తారు, డబ్బులు పే చేస్తారు. ఓకే, రిసిప్ట్స్. లెండింగ్ ఫ్రమ్ అబ్రాడ్, ఓకే, సో మనం ఏం చేసినాం, ఫారిన్ కంట్రీస్ నుంచి అప్పు తీసుకున్నాం, అప్పు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు డబ్బులు వస్తున్నాయి. ఓకే, ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేశారు అప్పుడు. ఓకే, సో ఇన్ఫ్లో, ఇవన్నీ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ దట్ విల్ బి రికార్డెడ్. Okay, the transactions done in the form of goods is called balance of trade. Okay, so whatever the transactions we are making, okay, so in the case of goods is called balance of trade. Okay, so మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కదా, సో దాన్ని ఏమంటాం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే సో విల్ హ్యావ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఓన్లీ గూడ్స్. ఓకే, so if exports are more and imports are less, then we can say balance of trade is in surplus. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ అంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అంటే రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో పేమెంట్స్ అనేది తక్కువ ఉన్నాయి, సో దట్ మీన్స్ ఇట్ ఈస్ సర్ప్లస్. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ అనేది తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, సో దట్ మీన్స్ పేమెంట్స్ ఆర్ మోర్ అండ్ రిసిప్ట్స్ ఆర్ లెస్, దట్ మీన్స్ వాట్, we are in deficit. Balance of trade is in deficit. Got it? The transactions done in the form of goods and services, unilateral payments, okay, is called current account. So that means simply what I will say, so there is in the balance of payments we have two components. Balance of payments lo enni components unnai, rendu components unnai, so what name antam, current account, okay, capital account. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రెండు అకౌంట్స్ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఏం చేస్తాం, ఓకే, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ యూనిలాటరల్ పేమెంట్స్ ఆర్ రికార్డెడ్. ఓకే, సో కరెంట్ అకౌంట్లో ఏం రికార్డ్ చేస్తాం, యూనిలాటరల్ పేమెంట్స్ని రికార్డ్ చేస్తాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ని రికార్డ్ చేస్తాం. ఓకే, గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, యూనిలాటరల్ పేమెంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తాం కరెంట్ అకౌంట్లో. అంటే దాంట్లో కూడా డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటుంది. సో మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి వచ్చిన డబ్బులని రిసిప్ట్ సైడ్ రాస్తాం, అంటే క్రెడిట్ సైడ్ రాస్తాం. ఓకే, పోయిన డబ్బుల్ని పేమెంట్ సైడ్ రాస్తాం. అయిపోయిందా? ఓకే, ద ట్రాన్సాక్షన్స్ డన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిసిప్ట్స్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేస్తాం, క్యాపిటల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని, అంటే అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఓకే, ఇన్వెస్ట్మెంట్ అంటే మనం చేసిన, వేరే వాళ్ళు మన దగ్గర చేసినా కూడా ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని క్యాపిటల్ అకౌంట్లో, వేరే వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మన ఇక్కడ క్యాపిటల్ అకౌంట్లో. ఇక్కడ అంటే ఏమవుతుంది, మనీ ఫ్లోస్ని ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం. ఇక్కడ మనీ ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ గూడ్స్ ఫ్లో అవుతున్నాయి, ఇక్కడ మనీ ఫ్లో అవుతుంది. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్లో అవుతున్నాయి, ఇక్కడ మనీ ఫ్లో అవుతుంది. మనీ ఫ్లో అవుతున్న వాటిని క్యాపిటల్ అకౌంట్లో రాస్తాం. ఓకే, కరెంట్ అకౌంట్లో రాస్తాం, గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా.